అభ్యాసి తెలుగు లెర్నింగ్ అండ్ డివోషనల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. భారత ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన లిఖితపూర్వకమైన రాజ్యాంగం. ఇది ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక మరియు సమాఖ్య రాజ్యాంగం. భారత రాజ్యాంగ పితామహుడు, ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన నేతృత్వంలో 299 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ పరిషత్ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి దాదాపు 3 సంవత్సరాల పాటు చర్చించి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగం సలహాదారు సర్ బిఎన్ రావు. ఈయన 1948 ఫిబ్రవరిలో భారత రాజ్యాంగం తొలి ముసాయిదాను తయారు చేశారు. 1909లో బ్రిటిష్ ప్రభుత్వంలో ఈయన సివిల్ సర్వెంట్, తర్వాత న్యాయవాదిగా గుర్తింపు పొంది 1952-53లో అంతర్జాతీయ న్యాయస్థానంలో జడ్జిగా పనిచేశారు. అదే సమయంలో ఆయన ఐక్యరాజ్య సమితిలో భారత భద్రతా మండలిలో మన దేశ ప్రతినిధిగా కూడా పనిచేశారు. రాజ్యాంగం తొలి ముసాయిదాను తయారు చేసే క్రమంలో ఈయన అమెరికా, కెనడా, ఐర్లాండ్, బ్రిటన్ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి న్యాయమూర్తులు, పరిశోధకులు, అధికారులతో చర్చించి ఆయా దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ ముసాయిదాను అధ్యయనం చేసి తుది ముసాయిదా రూపొందించేందుకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షత వహించారు. రాజ్యాంగాన్ని చేత్తో రాసింది గొప్ప కాలిగ్రాఫర్ రైజాదా. ఇది రాసినందుకు నీకేం కావాలి అని నెహ్రూ అడిగితే, నాకేమీ వద్దు, ప్రతి పేజీలో నా పేరు రాసుకుంటాను, చివరి పేజీలో మా తాతగారి పేరు కూడా రాస్తాను అని అడిగారట. అందుకు నెహ్రూ సరే అన్నారట. రాజ్యాంగ అవతారిక 395 ఆర్టికల్సు, 8 షెడ్యూల్సు సహా మొత్తం 251 పేజీల మన రాజ్యాంగాన్ని చేత్తో రాయడానికి రైజాదాకు 6 నెలల కాలం పట్టిందట. అనేక సవరణల తర్వాత ప్రస్తుతం భారత రాజ్యాంగంలో సుమారు 470 వరకు ఆర్టికల్సు, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని గురించి తెలుసుకోండి. భారత రాజ్యాంగాన్ని చదవండి. మన హక్కులు, బాధ్యతలను తెలుసుకోండి. బాధ్యత గల పౌరుడిగా మెలగండి. భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడండి.